హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్రికా పిల్ల ఛానల్. మా సిస్టర్ రికవరీ అయ్యేంత వరకు నన్ను భరించండి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గరికి ఫ్రెష్ చేపలు వస్తే 3 kg తీసుకున్నాము. సో వాళ్ళే మంచిగా కట్ చేసి ఇస్తారు. ఇంకా మేము సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలండి. కర్రీలోకి 1 బిగ్ ఆనియన్, 1 బిగ్ టమోటా, 5 మిర్చి అండ్ 1 రా మ్యాంగో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలా కొంచెం కొబ్బరి, స్మాల్ ఆనియన్, స్మాల్ టమోటా వేసుకొని మంచిగా పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఇప్పుడు క్లీన్ చేసుకొని ఉన్న ఫిష్ పీసెస్ని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కల్ని బాగా పట్టించండి. ఇలా పట్టించి మనం చేపల కూరను చేయడం వలన చేప ముక్క అనేది చప్పగా రాకుండా ఉంటుంది. సో ఒక 20 to 30 minutes కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని ఇందులో కట్ చేసుకొని ఉన్న ఆనియన్స్ అండ్ టమోటా, మిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకొని ఉన్న పేస్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి, పసుపు ఇంతకుముందు కూడా ఫిష్ పీసెస్ని పట్టించాం కదా, ఇప్పుడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఇంతకుముందు పట్టించకపోతే పీసెస్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను చేస్తున్న కర్రీ అయితే ఫిష్ 2 kgs తీసుకున్నాను, 3 kgs తీసుకున్నాను. 1 kg ఫ్రై పెట్టాను, 2 kg కర్రీ చేస్తున్నాను. సో దానికి ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ కారం. ఈ పౌడర్ అనేది సీక్రెట్ మసాలా, మా మమ్మీ చేస్తారు స్పెషల్గా. ఓన్లీ ఫిష్ కర్రీస్ కోసమే పౌడర్ అనేది చేసి పెడతారు. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియో పెడతాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఇంతకుముందు కూడా ఫస్ట్లో మేము యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని 10 minutes నానబెట్టుకొని మంచిగా ఆ గుజ్జు అనేది తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా వేసుకొని ముక్కలకు బాగా తగిలేటట్టు మంచిగా కలపండి. గరిటె తీసుకొని కలపకుండా హ్యాండ్తో కలిపితే ముక్కకి ఉప్పు కారం మంచిగా తగిలి ఇంకా రుచి మామూలుగా ఉండదు. సో అలాంటి చేపల కూరని పర్ఫెక్ట్గా బామ్మ స్టైల్లో ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మంచిగా కలిపి పెట్టుకున్నాక ఒకసారి అయితే ఆ పచ్చి కూరని టేస్ట్ చేసి చూడాలి. ఉప్పు కారం మంచిగా సరిపోయిందా లేదా అనేది చెక్ చేయాలి. మాకైతే సరిపోలేదు. మేమైతే కారం ఎక్కువగా తింటామండి. ఇంట్లో అయితే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మంచిగా కారం తింటాము. సో కారం సరిపోలేదు కాబట్టి ఇంకో 3 స్పూన్ అనేది వేసుకున్నాను. 3 స్పూన్ అంటే పెద్ద స్పూన్ అనుకుంటారు, చిన్నదే ఉంటుందండి. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని ఇప్పుడు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీరు ఈ కర్రీలోకి సంగటిలోకి వేడి అన్నంలోకి అయినా తినొచ్చు. అసలు సూపర్గా ఉంటుంది, బాగుంటుందండి. ఏంటి ఇంకా ఆయిల్ వేయలేదు అని అనుకుంటున్నారా? లాస్ట్ ఫైనల్ టచ్ అనేది వేస్తామండి. ఆయిల్ అనేది 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మళ్ళీ కలుపుతారా అని థింక్ చేయొద్దు, మళ్ళీ కలపమండి. ఇప్పుడు మరో పక్కన పోపుకి పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కర్రీలోకి పోపు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. గరిటె పెట్టి కలపకుండా హ్యాండ్తో ఇలా షేక్ చేయాలి. కర్రీకి ఇలా చూపిస్తున్న విధంగా 10 minutes అనేది కుక్ అయ్యాక ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. చూస్తున్నారా? అసలు ఈ కర్రీ అనేది రాగి సంగటిలోకి వేడి అన్నంలోకి
బాగుంటుంది. బామ్మ స్టైల్లో కర్రీ చేసుకుని చూడండి, అబ్బా సూపర్ అంటారు. కర్రీ పర్ఫెక్ట్గా అనేది, గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంది. అండ్ ఇందులో ముందుగా మనం కట్ చేసుకొని ఉన్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. మేమైతే మ్యాంగోస్కి ఆ పీల్ అని తీయమండి, అలాగే వేసేస్తాము. బాగుంటుంది. ఈ విధంగానే మ్యాంగో పీసెస్ని కట్ చేసుకొని వేసుకుంటే కర్రీలోకి మెల్లకుండా మంచిగా ఉంటుంది, గట్టిగానే ఉంటుంది పీస్ అనేది. ఈ కర్రీ కుక్ అయ్యేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఎవరైనా అసలు తింటే వదలరు. ఈ కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2 days వరకు ఉంటుంది. ఈ కర్రీలో స్పెషాలిటీ ఏంటో తెలుసా? నైట్ చేసి మరుసటి రోజు తింటే సూపర్ ఉంటుంది. లంచ్ బ్రేక్ఫాస్ట్లో దోశలు వేసుకొని తింటే ఫిష్ కర్రీలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ రాగి సంగటి, నార్మల్గా రాగి సంగటిలోనే తినచ్చు, వేడి వేడి అన్నంలోనే తినొచ్చండి. ఫిష్ కర్రీలోకి దోశ ఎంతమందికి ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చేపల కూరని ఎలా గరిట పెట్టకుండా కలపకూడదు, ఇలా హ్యాండ్తోనే కలపాలి. అప్పుడే ఫిష్ పీసెస్ అనేది బ్రేక్ అవ్వకుండా పీసెస్ని మంచిగా ఉంటుంది. నాకు అందరి సపోర్ట్ కావాలండి, సో అందరూ బాగుండాలి అందులో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా సిస్టర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.